భేటీ అయ్యారు సార్. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కూడా చంద్రబాబు, పవన్ సుదీర్ఘంగా చర్చించారు. ఒకే రోజు 2 దఫాలుగా వీరి భేటీ జరిగింది. కానీ ఇంకా ఖరారు కాలేదు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక. కారణం ఏమై ఉండవచ్చు? ఎందుకు 2 సార్లు మీట్ అయినా, అన్నిసార్లు కూర్చున్నా? అంటే ఇప్పుడు ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో కానీ, భగవద్గీతలో కానీ, రామాయణంలో కానీ, లేదు ప్రపంచ ప్రఖ్యాత ప్లేటో రచనలో కానీ, బెర్ట్రాండ్ రస్సెల్ రచనలో కానీ, కాళిదాసు మహాకావ్యంలో కానీ ఇన్నిసార్లు మినిమం సమావేశాలు కానుందా? ఎక్కడైనా ఇప్పుడు 3 సమావేశాలు కావాలి మినిమం. ఒక్క సమావేశమే కావాలి, 2 కావాలి, 1.5 కావాలి, ఇన్ని గంటలే మాట్లాడుకోవాలి, దాంతో సీట్లు బయటకు రావాలి అని ఉందా అండి? ఎక్కడా లేదు. కానీ ఇన్నిసార్లు ఇప్పుడు రాజకీయ ప్రక్రియలో ఒక్క పార్టీ అభ్యర్థులు నిర్ణయించడానికి 100 సార్లు సమావేశం అవుతారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ గెలిచినాక బీజేపీ వాళ్ళు ఎన్ని రోజులు తీసుకుంటారు ముఖ్యమంత్రిని డిసైడ్ చేస్తానికి? సేమ్ పార్టీ కదా. అప్పుడు ఒక పార్టీ తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసేది ఎన్నిసార్లు సమావేశం అవుతారు? ఒకటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గాల సరిగా ఎన్ని సమీక్షలు పెట్టింది ఇప్పటికీ? ప్రతి జిల్లా 3-4 జిల్లాల కలిపి సమావేశం పెట్టిందా లేదా? అందులో ఒక రాజకీయ పార్టీ తమ అభ్యర్థులను నిర్ణయించడానికే 10 సార్లు మీట్ అవుతారు. అందులో 2 పార్టీలు కలిసి 3 సార్లు మీట్ అయితే ఏం ప్రపంచం మునిగిపోతుంది? నాకు అర్థం కాదు. సో ఏం కొంపలే మునిగిపోతాయి? ఇప్పుడు 2 పార్టీలు కలిసినప్పుడు ప్రతి సీటు కానా ఆలోచించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని సీట్లకైనా ఇద్దరు క్లెయిమ్ చేసుకుంటారు. సో ఇద్దరు క్లెయిమ్ చేసినప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఒక దగ్గర గివ్ అండ్ టేక్ ఉండాలి. సో ఒక పార్టీ తన అభ్యర్థులు మార్చుకోవడానికి ఇన్ని మీటింగ్లు పెట్టుకుంటే 2 పార్టీలు కలిసి సీటు బై సీట్ చర్చించాల్సి ఉంటుంది. ఒక జిల్లా వరకు కాదు, నెంబర్ పైన సీట్ చర్చించాలి, నెంబర్ తర్వాత ఏ సీట్లు చర్చించాలి, ఏ జిల్లాలో ఇవ్వాలి చర్చించాలి, ఒక్కొక్క నియోజకవర్గంలో చర్చించాలి, గెలుపు అవకాశాలను చర్చించాలి. ఒక పార్టీకి టికెట్ ఇచ్చినప్పుడు వేరే పార్టీలో వచ్చేటువంటి అంతర్గత తిరుగుబాట్లు ఏమున్నాయని చర్చించాలి. రేపు ఉదాహరణకు జనసేనకు 10 సీట్లు ఇస్తారు. ఆ 10లో టీడీపీ రిబెల్స్ పోటీ చేశారనుకోండి, ఏం లాభం అండి? పొత్తుండి ఆ రిబెల్స్ లేకుండా ఉండే నియోజకవర్గాలు ఎంచుకోవాలి. ఓట్ ట్రాన్స్ఫర్ గ్యారంటీగా అయ్యే నియోజకవర్గాలు ఎంచుకోవాలి. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితుల రీత్యా ఓట్ ట్రాన్స్ఫర్ జరగదు అనే ప్రమాదం ఉందనుకోండి. ఉదాహరణకు అక్కడ ఉన్న క్యాస్ట్ కాంబినేషను, నాయకుల కాంబినేషను, ఇప్పుడు జనసేన అభ్యర్థితో టీడీపీ అభ్యర్థి పట్ల, ఒక పార్టీ అభ్యర్థి పట్ల మరో పార్టీకి వ్యతిరేకత ఉందనుకోండి. సో ఇలాంటివి అనేక ఫ్యాక్టర్స్. ప్రత్యర్థి పార్టీలో బలమైన నేత ఎవరు, వైసీపీ అభ్యర్థి ఎవరు, ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందా, జనసేన అభ్యర్థి పోటీ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుందా, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు బీజేపీ కలుస్తుందా కలవదా? బీజేపీ కలిస్తే బీజేపీకి కొన్ని సీట్లు ఇవ్వాలి. ఆ సీట్లు టీడీపీ కోటాలకెళ్ళి ఇవ్వరు కదా. బీజేపీ కంటూ సీట్లు ఇస్తే టీడీపీ పోటీ చేసే కొన్ని సీట్లు, జనసేన పోటీ చేసే కొన్ని సీట్లు కూడా పోతాయి కదా బీజేపీకి. ఒకవేళ బీజేపీ రానంటే ఏ పార్టీ కలుపుకోవాలి? బీజేపీ కలిసి రాకపోతే కమ్యూనిస్టులు కలుస్తారా, కాంగ్రెస్ కలుస్తుందా? ఇవి ఏవి తేలకుండా వెంటనే ఒక ఫస్ట్ మీటింగ్లోనే సీటు బయటికి రావాలంటే కంప్యూటర్ బటన్ నొక్కితే ఓ ప్రింట్అవుట్ రావాలన్నట్టు ఉంటుందా అండి రాజకీయాలంటే? సో రాజకీయాలంటే అనేక అంశాలు చర్చిస్తారు. ఓ ఇంట్లో పెళ్ళంటేనే మనం 100 సార్లు భార్యాభర్తలు కూర్చొని, అమ్మ నాన్న తల్లిదండ్రులతో కూర్చొని, ఇంట్లో పెద్దలతో కూర్చొని ఎన్ని మీటింగ్లు అవుతాయండి ఒక్క పెళ్ళికి? ఒకరోజు మీ న్యూస్ బులెటిన్ రావాలంటే మీరు రోజు మార్నింగ్ కూర్చుంటారు, వీలైతే మళ్ళీ మీరంతా కలిసి ఈవినింగ్ కూర్చోరండి. అంటే ఒక న్యూస్ బులెటిన్కు ఒకరోజు ప్రోగ్రామ్కు మీరు 2 సార్లు కూర్చుంటే ఒక పెద్ద ఎన్నికకు వాళ్ళు 2 సార్లు కలిసిన మీకు నాకు అబ్జెక్షన్ లేకపోవచ్చు, కానీ నాకు అబ్జెక్షన్ ఇష్యూ కాదు. మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను మీకేదో అబ్జెక్షన్ ఉందని. నా పాయింట్ ఏంటంటే సార్, వీళ్ళు ఎన్నిసార్లు కలవాలి, ఇన్నిసార్లు కలవాలి, మీరు పాయింట్స్ చెప్పారు, వ్యాలిడ్ పాయింట్. కానీ వీళ్ళు పదే కలుస్తున్నారు. నిన్న ఒక్కరోజే 2 సార్లు భేటీ అయ్యారు, కానీ ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది, ఏదో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఇష్టపడడం లేదు, ఆయన ఏదో 10-12 సీట్లు ఇస్తామని వాళ్ళు అంటూ ఉన్నారని చెప్పి సాక్షి హైలైట్ చేస్తుంటే ఒక వార్త చూపిస్తుంది సార్ మీకు. ఎవరికి ఏ సీటు, బాబు పవన్ విస్తృత మంతనాలు, అది ప్లే చేయండి. 32 సీట్లు పవన్ కళ్యాణ్ కోరితే 20 చోట్ల మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. ఒక 2-3 అదనంగా ఇవ్వవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ 27 అడుగుతూ ఉన్నారు అని చెప్పి. కానీ గౌరవప్రదమైన పొత్తు అని పవన్ కళ్యాణ్ పదే అంటూ ఉన్నారు కదా సార్ ఈ మధ్య కాలంలో. అంటే వీళ్ళు ఎక్కడ గౌరవప్రదమైన పొత్తుకి ఎన్ని సీట్లు ఇవ్వాలండి?
అంటే మీ లెక్కన ఒకరి అవసరం ఒకరికి ఉన్నప్పుడు అదే జనసేన లేకుండా తెలుగుదేశం పార్టీ అనేది గౌరవప్రదము అన్నదానికి నెంబర్ ఎవరు డిసైడ్ చేయాలి? వాళ్ళిద్దరూ డిసైడ్ చేస్తారు. అంతే మనం వాళ్ళిద్దరు కూడా కాదు, ఎవరి గౌరవం ఇది? పార్టీ గౌరవం ఏ పార్టీ? జనసేన పార్టీ. మరి ఇద్దరు ఎందుకు అంటారు? ఒకరే కదా. ఒకరే అంటారా సార్? అంతే కదా, మీరే చెప్తున్నా, నేను చెప్తలేదు కదా సార్. మీరు చెప్పిన దాని ప్రకారమే కదా. ఎవరి గౌరవాన్ని వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో మనకెందుకండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గౌరవం మీద పవన్ కళ్యాణ్ లేనిది రవిశంకర్కి ఉంటే, నాగేశ్వర్కి ఉంటే ఎట్లా? సో ఏది గౌరవప్రదమని ఎవరు డిసైడ్ చేయాలి? ఆ పార్టీ డిసైడ్ చేసుకోవాలి, అంతే కదా. గౌరవప్రదమైన సీట్లు అంటే ఎన్ని అని. ఎవరి గౌరవం? నన్ను అభిమానించేవాడు నాగేశ్వర్ గౌరవం అంటే ఏకంగా నన్ను రేవంత్ రెడ్డిని తీసి నన్ను పెడితే నాకు గౌరవం ఇచ్చిన అనుకుంటాడు. కానీ నేను అయితేనా? ఆయన రేవంత్ రెడ్డి కదా ప్రజలు ఎన్నుకున్నాను, నన్ను కాదు కదా ఎన్నుకున్నది. సో నా మీద గౌరవం అనుకుంటుంది. సార్ ఎంత పెద్ద మేధావి, సార్ లాంటి ముఖ్యమంత్రి సీట్లు ఉంటేనే దేశానికి తెలంగాణ బాగుపడతా అంటాడు. అంటే నన్ను రేవంత్ రెడ్డి రండి సార్ నాగేశ్వర గారు నా సీటు ఖాళీ చేసి మీకు ఇస్తా, మీరంటే నాకు కూడా గౌరవం అంటాడా? అది ప్రాక్టికల్ కాదు. అది అనడం ఆలోచించితే కూడా ఎంత పెట్టుకుంటుంది. సో ఆయన ప్రజలు ఎన్నుకున్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. సో అందువల్ల ఎవరైనా గౌరవాలు వేరు, పదవులు వేరు. సో గౌరవప్రదం అంటే ఏంటి? 70 సీట్లు ఇస్తే జనసేన గౌరవప్రదంగా ఉంటుందని ఎవరైనా అనుకోవచ్చు. అసలు 70 ఎందుకు? 175లో 110 ఇస్తే మంచి ఇంకా గౌరవంగా ఉంటుంది కదా. టీడీపీకి 60 సాలయా అంటే గౌరవంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏది, చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే చాలా గౌరవం ఉంటుంది. గౌరవం అంటే ఏంటండి? సో అందువల్ల గౌరవాలు అగౌరవాలను బట్టి రాజకీయాలు ఉండవు. రాజకీయాలు బలాబలాలను బట్టి ఉంటాయి. గౌరవం ఉండొచ్చు, అది గౌరవం బట్టి ఉంటుందా? రాజకీయాల్లో అల్టిమేట్గా గౌరవం కాదు, రాజకీయ అవసరము, ప్రయోజనము, రాజకీయ బలాబలాలు, గౌరవాలు చాలా ఉంటాయి. నాగేశ్వర పట్ల చాలామంది గౌరవం ఉంటాయి. నన్ను క్యాబినెట్లో మంత్రిగా తీసుకుంటారా? గౌరవమే కాదు, నా సామర్థ్యమే నమ్మకం కూడా ఉండొచ్చు. కానీ మంత్రి నన్ను చేయరు కదా. కాంగ్రెస్ పార్టీకి ఏది ఉపయోగపడతాయి, ఎవరు ఉపయోగపడతారో వాళ్ళే మంత్రులు చేస్తారు. జనసేన సపోర్ట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలుపు కష్టం. కరెక్టే. టీడీపీ సపోర్ట్ లేకపోతే జనసేనకు కూడా అసెంబ్లీ సీట్లే రావు కదా. మరి అది కూడా చెప్పే కదా. అందువల్ల అది ఉంది కనుకనే ఎన్ని సీట్లు ఇవ్వాలి. సపోర్ట్ లేదంటే రాదు కనుక 70 సీట్లు ఇస్తారా? గెలవగలగలేదు రేపు. అల్టిమేట్గా ఎన్ని సీట్లు ఇచ్చారన్నది కాదు, ఇచ్చిన సీట్లలో ఎన్ని గెలవాలి. సో గౌరవం కదా అని చెప్పి 90 సీట్లు ఇస్తే అలా 80 ఓడిపోతే ఏమొస్తుందండి? రైట్ సార్. మామూలుగా జనసేన శ్రేణులు కానీ నాయకులు కానీ చెప్పేది ఏంటంటే గౌరవప్రదమైన పొత్తు అంటే గౌరవప్రదం అంటే అదే సార్, ఒక 40-45 అది మా బలం. మాకు తెలుగుదేశం పార్టీ కంటే ఎవరు చెప్పారు నాకు తెలియదు. ఎవరైతే పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పలేదు, చెప్పండి నేను క్రైటీరియా ఎట్లా తీసుకుంటాను. అంటే గతంలో రీసెంట్గా ఒక మాట అన్నారు సార్, మేము 1/3 స్థానాల కోసం ఎప్పుడు పోరాటం ఉంటుంది. అసెంబ్లీ కాదన్నది. ఇది అసెంబ్లీ మాత్రమే కాదు, స్థానిక సంస్థల్లో కూడా. స్థానిక సంస్థల్లో క్లియర్గా అన్నాడు, అసెంబ్లీ అనలేదు. అంటే ఇక ముందు భవిష్యత్తులో స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు అన్నిట్లో 1/3 పోటీ చేస్తాం. ఇప్పుడు చేయమన్నట్టే కదా, ఇక ముందు చేస్తామన్నట్టు. ఇప్పుడు ఏమైనా మీరు బాధపడకండి అంటే క్యాడర్లో జస్ట్ ఒక ఉత్సాహం నింపడానికి, వాళ్ళని బుజ్జగించడానికి సార్. ఇప్పుడు లేని బలం అప్పుడు ఎలా వస్తుంది సార్? అంటే ఇప్పుడు 20 సీట్లు గెలుచుకున్న తర్వాత అప్పుడు బలం రాదా అండి? అలాంటి బిఏ అయినాక ఎంఏ రాదా అండి? ఇంటర్మీడియట్ తర్వాత ఎంఏ రాస్తాడు ఎవడన్నా సార్? సో నువ్వు ఇప్పుడు బిఏ పాస్ అయినాక ఎంఏ పాస్ అవుతాడు. సో అందువల్ల ఇప్పుడు లేని బలం అప్పుడు కాదు కదా. అంటే ఒకసారి మొదలు అసెంబ్లీ ఎన్నికలు గెలిచాక ఆటోమేటిక్గా బలం పెరుగుతుంది కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లాస్ట్ టైం స్థానిక సంస్థల ఎన్నికలు ఓడిపోయారు. ఇప్పుడు బలం రాదా రేపు గెలవరా స్థానిక సంస్థల్లో? సో బలం అనేది ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుందా? బలం అనేది ఒకటేసారి కంపల్సరీ ఒకటే లెవెల్ ఉంటుందా? బలం అనేది మార్పు ఉండదా అండి? రైట్ సార్. జనసేన తీసుకునే సీట్లు ప్రధానం కాదు.